మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా యేసయ్యా, మీకు వందనాలు. మీరు ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశము యేసు యొక్క రక్తము మనిషి కొరకు ఏమి చేయగలదు అనేటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉండగా, ఇదిగో తండ్రి, నీ దాసుడైన నన్ను మరుగుపరిచి నీ ఆత్మతో నింపి ప్రభువా, మరి నాయన నీ వాక్కులను నా నోటి ద్వారా పలికించమని, నాయన విన్నవారి యొక్క హృదయములు తెరవజేసి, హృదయం అనే పలక మీద నాయన అట్టి మాటలు ముద్రింపబడి, ఇదిగో తండ్రి నాయన దాని ప్రకారం నడుచుకునే కృపను నాయన చేరిన మా అందరికి మీరు అనుగ్రహించి, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరం చెప్దామండి, ఆమేన్. మంచిదండి, చాలా సంతోషం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎందుకు యేసు ప్రభువారు వచ్చారంటే శిలువ మరణాన్ని చెందటానికి. ఎందుకు శిలువ మీద యేసు ప్రభు చనిపోవలసి వచ్చింది, ఎందుకు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు అప్పగించవలసింది అని మనం చూస్తే, కేవలము యేసు యొక్క రక్తము ఏమి చేయగలదు మానవాళి కొరకు అని మనం ఆలోచన చేస్తే, చూడండి, ద ప్రైమరీ పర్పస్ ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఈ మాటకి అర్థం ఏమిటంటే, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు అంటే, ఏదైనా సరే రక్తము చేత శుద్ధి చేయబడుతుంది, క్లీన్ చేయబడుతుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అంటే పాప క్షమాపణ రక్తము లేకపోతే, రక్తము చిందించకపోతే అది మరి కలగదు అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిటి పాపము? చూడండి, ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం, ఏదైనా తోటలో జరిగించినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో, ఆ పాపము ద్వారా అక్కడి నుంచి మనము చూస్తే మరి విస్తారమైనటువంటి పాపము మరి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది. ఈ పాపము నుండి విడిపించాలి అంటే మనిషి యొక్క రక్తము చిందించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, మరి యేసు ప్రభు యొక్క రక్తము మరి మనుషుల యొక్క పాపము నుండి విడిపించగలదా? అంత శక్తి ఆ రక్తముకుందా అని మనము చూస్తే, 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 18-19 వచనాలు అంటున్నాడు, పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా అని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులు మీరు విమోచింపబడలేదు. కానీ అంటే క్షయమయ్యేటువంటి వస్తువులు, వెండి కానీ బంగారము కానీ, ఇవి శాశ్వతమైనటువంటిది కాదు, జీవముతో ఉండేటువంటిది కాదు. ఇలాంటి వస్తువుల చేత పితృలకు సంబంధించి, అంటే తాత ముత్తాతలకు సంబంధించినటువంటి పాపాన్ని, ఆ పాపము నుండి మనకి విడుదల తీసుకురావటం కోసం, ఆ పాపము నుండి మనం రక్షించబడటం కోసం
యేసు ప్రభువారు తన యొక్క రక్తాన్ని చిందించాడు. అయితే లేఖనం అంటుంది, వెండి చేత లేకపోతే బంగారము చేత, క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు రక్షించబడలేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడికి కానుకిస్తే మన పాపాలు పోతాయి అనుకుంటారు. చాలామంది బంగారాన్ని కానుకగా ఇస్తారు, వెండిని కానుకగా ఇస్తారు, లేకపోతే వస్త్రాలను కానుకగా ఇస్తారు. నువ్వు నాకు ఈ మేలు చేస్తే నేను ఇది చేస్తాను, నాకు ఈ పాపం తీసేస్తే నేను నీ కోసం ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పని మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఆ మొక్కుకున్న వాటి వలన పితృలకు సంబంధించినటువంటి పితృల దగ్గర నుంచి వచ్చినటువంటి పాపము పరిశుద్ధపరచబడలేదు. కానీ ఆ పాపము నీ నుండి తొలగిపోదు. కానీ ఎలా తొలగిపోద్దంటే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. అంటే యేసు యొక్క రక్తము పరిశుద్ధమైనది. యేసు యొక్క రక్తము ఎటువంటి కల్మషము లేనటువంటిది. యేసు యొక్క రక్తముతోనే మన యొక్క పాపముల నుండి మనకి విడుదల, మన పాపముల నుండి మనకి విముక్తి అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మరి ఆ యొక్క పితృలకి సంబంధించినటువంటి పాపము యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, 1 యోహాను 1:7 అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. అంటే పితరులకు సంబంధించినటువంటి తాత ముత్తాతల కాడి నుంచి ఉన్నటువంటి శాపము, పాపము, దోషము, అతిక్రమము ఏదైతే మనల్ని వెంటాడుతూ మనల్ని ఇంకా పాపులుగానే దేవునికి దూరస్తులుగా జీవింప చేస్తూ ఉందో, ఆ పాపము నుండి విడుదల పొందాలి అంటే మనం ఏమి చేయాలి అని చెప్పంటే, మనము ఆయన వెలుగులో ప్రకారము, ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఎవరంటండి? దేవుడు ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. వెలుగులో ఉన్న ప్రకారం. ఎవరు వెలుగులో ఉన్నారు? ఏంటి ఆ వెలుగు? ఆ వెలుగును మనం ఎందుకు వెంబడించాలి? ఆ వెలుగులో మనం ఉంటే ఆ వెలుగు మనము కలిసి అన్యోన్య సహవాసముగా ఉంటామని వాక్యం చెప్తుంది. అసలు ఏంటి ఆ వెలుగు అని మనం చూస్తే 1 యోహాను 1:5 అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు. వాక్యం ఏమంటుంది? ఆ వెలుగుని మనం వెంబడిస్తే. చూడండి, 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుల్నిగా చేయును. యేసు రక్తము మన పితృల నుంచి వచ్చిన పాపము నుండి మనల్ని రక్షించాలి అంటే ఆయన వెలుగై ఉన్నాడు గనక ఆ వెలుగులో మనము ఆయనను వెంబడించాలి. ఏమిటి ఆ వెలుగు అంటే? ఏమంటున్నారు ఇక్కడ? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఎందుకని వెలుగుగా పిలువబడ్డాడు? ఏ దేవుడు వెలుగుగా పిలువబడ్డాడు? మనకు అదొక క్లారిటీ కావాలి. ఏ దేవుడు వెలుగుగా పిలువబడ్డాడు? అక్కడ దేవుడు అన్నాడే కానీ ఏ దేవుడు వెలుగుగా పిలువబడ్డాడు అంటే
యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, మరలా యేసు నేనే లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏమిటి అంటే యేసు ప్రభువే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు యొక్క రక్తము ద్వారానే పాపమునకు క్షమాపణ. ఎక్కడ పాపము నుంచి? పితృల నుంచి ఉన్నటువంటి ప్రతి పాపము కూడా ఆయన రక్తములోనే క్షమాపణ ఉన్నది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చీకటిలో ఉండకూడదు. ఇంకొక మాట ఏమంటున్నాడు? దేవుని యందు ఎంత మాత్రము చీకటి లేదు. అసలు చీకటి అంటే ఏమిటి? ఏమిటి ఆ చీకటి? చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందుల విశ్వాసము చేత పాప క్షమాపణమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే సాతాను చీకటి అని వాక్యం సెలవిస్తాం. వారు చీకటి నుండి వెలుగులోనికి, అంటే చీకటి అనేది సాతానైతే ఆ సాతాన్ నుండి వెలుగులోనికి అనగా దేవునిలోనికి యేసు ప్రభు వెలుగు గనక యేసు దగ్గరకు రావటానికి ఏం చేయాలంట? వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారు కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనను చెప్పాను. ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది ఏమిటి అంటే యేసు ప్రభువారే వెలుగై ఉన్నారు. యేసు ప్రభువారే పాప క్షమాపణ కలగజేసేటువంటి దేవుడు. యేసు ప్రభులోనే ఏ పాపము లేదు. కానీ అపవాది అయినటువంటి సాతాను చీకటి సంబంధి అని మనకి అర్థమైంది. కాబట్టి ఈ యొక్క యేసు రక్తములో పాప క్షమాపణ. అయితే ఈ యొక్క యేసు రక్తము ద్వారా ఇంకేం మేలు మనకి దేవుడు చేస్తాడు? ఈ యొక్క రక్తము ద్వారా దేవుడు మరి ఇంక ఏ మేలు మన పట్ల జరిగించనై ఉన్నాడు అంటే, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను. తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? యేసు యొక్క రక్తముతో సంధి చేస్తా ఉన్నాడు. ఏ సంధి చేస్తున్నాడు? భూమి మీద ఉన్న పరిస్థితులనైనా సరే, పరలోకమందున్న పరిస్థితులనైనా సరే, ఆయన రక్తముతో మనుషులకు ఆయనకు కలిగినటువంటి ఆ విభేదం ఏదైతే ఉందో, ఆ మనుషులకు ఆయనకి కలిగినటువంటి దూరం ఏదైతే ఉందో, ఆ దూరానికి సంబంధించినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ పాపము నుండి భూ సంబంధముగా పరసంబంధముగా ఆ యొక్క రక్తము తండ్రికి మనకి సంధి చేస్తూ ఉందంట. అంటే యాక్చువల్గా దేవుని వాక్యములో ఏమంటాడంటే, యేసు ప్రభు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరి ఎవరు కూడా మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూడుట అసంభవము, కలుసుకొనుట అసంభవము అని చెప్పాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనలను ఏం చేశాడంటే అరచేతుల మీద చెక్కుకున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి మనకి జీవాన్ని ఇచ్చాడు.
జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆ యొక్క ఆదామవులు ఆదిలోనే ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించారు. ఆయన చేయవద్దన్నటువంటి పనిని చేశారు. ఏం పని చేశారు అంటే తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి పండుని వారు తిన్నారు. ఆ పండును తినటం వలన దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. ఆ పాపము చేయటం వలన మరి దేవునికి మనిషికి ఏమొచ్చిందండి? దూరం వచ్చింది. ఈరోజు మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తారనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల్ని దగ్గరికి రానీడు. ఎందుకంటే కోపంతో ఉంటాడు, రగిలిపోతూ ఉంటాడు, వాడు తప్పు చేశాడని చెప్పి. పిల్లోడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళే సాహసం చేయలేడు. అయితే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక సంధి ఉంటారు. ఎవరంటే ఇంట్లో ఆ పిల్లోడు తరపున తల్లి కానీ ఈయన భార్య కానీ ఆమె ఏం చేస్తుందంటే ఇద్దరికి నచ్చజెప్పి సంధి చేయాలని చూస్తుంది, కలపాలని చూస్తుంది. అట్లాగే తండ్రి అయినటువంటి యెహోవాకి మనుషులకి మధ్య జరిగినటువంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది పాపం వల్ల జరిగింది కనుక యేసు రక్తం ఏం చేస్తుందంట? ఆ గ్యాప్ను తీసివేస్తుంది, సంధి చేస్తుంది, దేవుడికి మనలను దగ్గరగా తీసుకువెళ్తుంది. కాబట్టే యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారానే అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకి సంధి జరుగుతుంది. ఎవరితో? దేవునికి మనకి ఉన్నటువంటి ఆ యొక్క వైరం ఏదైతే ఉందో దాని నుండి. అలాగే దేవుడు ఎలాగా ఆ యొక్క వైరాన్ని, మనిషితో కలిగిన వైరాన్ని యేసు రక్తము ద్వారా మనకు తొలగిపోతుంది అంటే యేసు రక్తము ద్వారా దేవునికి మనిషికి ఉన్న వైరము ఎలా తొలగిపోద్దంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎలా సంధి చేస్తున్నాడు అంట? దేవునికి మనకి ఆయన యొక్క రక్తమును చిందించి మనుషులను కొనుక్కుంటున్నాడంట. పాపములో ఉన్నటువంటి మనిషికి ఆ యొక్క క్రయధనము చెల్లించి రక్తము చెందించి నువ్వు నా సొత్తు అని చెప్పని మనుషును కొనుక్కొని ఆ మనుషుల్ని ఏం చేస్తున్నాడు? దేవునికి మనకి సంధి చేస్తూ ఉన్నాడని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహము ఎవరి ద్వారా వచ్చిందంట? దేవుని ద్వారా వచ్చింది. దేవుడి దేహాన్ని మనకు ఎలా ఇచ్చాడు? నేల నుండి మట్టిని తీసుకొని మట్టిని బొమ్మను చేసి అవయవాలు నిర్మించి అవయవాల్లో అవయవైనటువంటి నాసికాంధ్రముల్లో అనగా ముక్కులో జీవవాయు ఉదగా నరుడు జీవాత్మాయను శరీరముగా మలచబడెను. అయితే ఈ దేహము ఎవరిదంట? దేవునిది. అది దేనికి ఆలయమే ఉన్నదంట? పరిశుద్ధాత్మ దేవుడు నివసించటానికి ఈ దేహము ఆలయముగా ఉన్నది. ఈ దేహము ఆలయముగా ఉంటే ఈ దేహాన్ని మనమేం చేస్తున్నాము? కుళ్ళుతోనూ కుతంత్రముతోనూ పాపముతోనూ రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలతోనూ మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేయకుండా మనము అపవాది సంబంధులుగా జీవిస్తూ చీకటిని వెంబడిస్తూ ఉంటున్నాము. కాబట్టి మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయలేకపోతా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీకోసము యేసు ప్రభువారు రక్తమును చిందించాడు. మీ దేహముల కోసము మిమ్మలను పరిశుద్ధాత్మ దేవుడు మీ దేహములో నివాసము చేయుట కొరకు.
అందుకనే లేఖనంలో ఒక మాట అంటున్నాడు, ఏమనంటే ప్రతిరోజు ప్రభువు ఏం చేస్తున్నాడంట, హృదయం అనే తలుపు దగ్గర చేరి తలుపు తడుతూ ఉన్నాడంట. ఎవరు నా స్వరమిని తలుపు తీస్తారో వారి హృదయంలోనికి దేవుడు ప్రవేశించాలి అనేటువంటిది, ఆ కుటుంబంలోనికి దేవుడు వెళ్ళాలని, ఆ మనిషిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేయాలని అని ఆ యొక్క దేవుని ఉద్దేశమై ఉంటే, మనిషి ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరముగా నివాసము చేస్తున్నాడు, దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు యొక్క రక్తము ఏం చేసిందంటే నిన్ను కొనుక్కుంది. ఆయన రక్తము చిందించాడు. ఆయన చిందించినటువంటి రక్తములో పాప విమోచనమున్నది. ఆయన చిందించినటువంటి రక్తములో చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్ళటానికి నీకు అవకాశం ఉంది. ఆయన చిందించినటువంటి రక్తములో నీకు ఆ యొక్క తండ్రికి మధ్య కలిగిన వైరాన్ని సంధి చేయటానికి అది సాధ్యపడే విధముగా ఆయన యొక్క రక్తము ఉంది గనక, మనము విలువ పెట్టి కొనబడిన వారము గనక ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణే గణపరచాలి అని చెప్పని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకని దేవుడు రక్తమిచ్చి మనల్ని కొన్నాడు? అంత అవసరం ఏముంది? దేవుడు రక్తం ఇచ్చి మనల్ని కొనాల్సినంత అవసరం ఏముంది అని చెప్పని మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఆయన రక్తము వలన, ఎవరి రక్తం వలన? యేసు ప్రభు యొక్క రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎవరైతే యేసు ప్రభుని నమ్మి విశ్వసించి బాప్తీసము తీసుకుంటారో వారు రక్షించబడతారు. బాప్తీసము తీసుకోవాలి అంటే యేసు రక్తములో వారి పాపములు కడగబడాలి. యేసు రక్తములో వారి పాపములు కడగబడాలి అంటే వారేం చేయాలి? ఆయన వెలుగుచున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడుచుకోవటం అంటే దేవుడు చెప్పిన వాక్యానుసారముగా జీవించటం. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, వెలుగు ప్రకారం జీవిస్తారో వారితో దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనల్ని పవిత్రులుగా దేవుడు చేసిన తర్వాత మనమేం చేయాలి? దేవుని యొక్క పాప క్షమాపణ పొందాము గనక మనము నమ్మి బాప్తిసము తీసుకోవాలంటే తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే చనిపోయి మళ్ళీ మనం పుట్టలేం కదా. ఈ పాప శరీరాన్ని చంపుకొని మళ్ళీ కొత్తగా ఇలాగే మనం ఈ వయసులోనే పుట్టాలంటే సాధ్యం కాదు. కాబట్టి నీటిలోకి వెళ్ళి నీటిలో సమాధి అయి మనం పైకి లేచినప్పుడు నా పాత జీవితం, నేను బతికినటువంటి బ్రతుకంతా కూడా, ఆ పాపపు బ్రతుకంతా, నా పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆ పాపపు శాపము, పాపపు ఆ యొక్క శని అని అయ్యి అంటారు కదా, అవన్నిటిని కూడా నీటిలో మునిగి విడిచేసి నూతనముగా నేను దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నాను. ఈ దినము నుండి నేను దేవుని సొత్తు, ఎందుకంటే ఆయన క్రయదయము చెల్లించి విలువ చేత నన్ను కొన్నాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి నేను దేవుని బిడ్డగా జీవించాలని తిరిగి లెగిసే ప్రక్రియనే బాప్తిసం అంటారు. అది మతము కాదు, అది కేవలము మనిషిని పాత జీవితాన్ని సమాధి చేసి నువ్వు దేవునితో జీవించటానికి, ఇక మీదట నీ పాత జీవితం నీ మీద ప్రభావం చేయకుండా పరిశుద్ధముగా దేవునితో ముందున్నటువంటి నీ ఆయుష్కాలం అంతా దేవుని కొరకు, దేవునికి నచ్చిన విధముగా జీవించటాన్ని బాప్తిసం అంటారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? అలా బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారంట. దే బికమ్ ఏ రైచియస్ పర్సన్స్. నీతిమంతులుగా తీర్చబడ్డారు, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నీతిమంతులుగా తీర్చబడటమే కాదు కానీ మనకి రాబోయేటువంటి ఉగ్రత ఒకటి ఉంది, శ్రమ, ఉగ్రత. ఆ వ్రాఫ్త్ అనేటువంటి దాని నుండి మనము రక్షించబడతామంట. ఏమిటి ఆ యొక్క ఉగ్రత అంటే
యోహాను సువార్త 3:36 అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఎవరైతే కుమారుని విశ్వసిస్తారో, ఎవరైతే కుమారుని అంగీకరిస్తారో, నేను చెప్పినట్టుగా దేవుణ్ణి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని ప్రభువుకు నచ్చినటువంటి బిడ్డగా, యేసుకు నచ్చినటువంటి బిడ్డలుగా ఆయన మార్గము చొప్పున నడుచుకుంటారో వారు ఏం చూస్తారంట? వారు మాత్రమే జీవాన్ని చూస్తారు. వారు ఏం చూస్తారు? జీవాన్ని చూస్తారు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. ఏం చూస్తాడు? అతడు దేవుని ఉగ్రత చూస్తాడు. మరి ఏమిటి దేవుని ఉగ్రత అని మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 1:8 అంటున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏమిటి ఉగ్రత? ఏమిటి ఆ యొక్క శాపము, ఉగ్రత ఏమిటంటే దేవుని యొక్క కోపము. ఎవరి మీదంట? భక్తిహీనుని మీద. ఇందాక నేను చెప్పాను, మన పిల్లలు చేయరాని తప్పు చేశారనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? క్షమించడు. చాలా కఠినపరుచుకుంటాడు. బిడ్డలను క్షమించడానికి ఆయన ఒక మెట్టు కూడా దిగిరాడు. అలాగే దేవుడు ఎంతో ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించి ఆయన అరచేతుల మీదుగా మరి బిడ్డలను సృజించుకుంటే, ఆ బిడ్డలు దేవుడు మాట వినకుండా అపవాది అయినటువంటి సాతాను, చీకటి సంబంధి అయినటువంటి సాతాను, ఆ నెట్టివయ్యి కింద పడిపోయినటువంటి ఆ యొక్క లూసిఫర్, ఆ యొక్క మరి చెరేబు యొక్క మాటలు విని ఏం చేశాడంట? దేవుని ఎదుట పాపము చేశాడు. దేవునికి విరుద్ధముగా మరి అపవాది మాట విన్నాడే కానీ దేవుని మాట వినలేదు గనక ఆ యొక్క భక్తిహీనత కోల్పోయాడు. దేవుని మీద ఉన్న భక్తిని కోల్పోయాడు గనక దేవుడికి ఏముందంట? విపరీతమైనటువంటి కోపము, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇంకా ఉగ్రత అంటే ఏమిటి? రోమిలకు రాసిన పత్రిక 2:5 నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఈరోజు సువార్త ప్రకటించబడతా ఉంది, వాక్యము ప్రకటించబడతా ఉంది, యేసు ప్రభు దేవుడిని ప్రకటించబడతా ఉంది. అయినా కూడా హృదయాలు మారటం లేదు, హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి. అయితే ఈ హృదయాలు కఠినపరుచుకొని లోకానుసారముగానే మనము ఆ యొక్క దుష్టుని మార్గములోనే మనం నడుస్తూ ఉన్నాము, కానీ దేవునికి ఇష్టలుగా మనము జీవించలేకపోతున్నాము గనక మనకి కలుగుబోవు ఆ యొక్క మరి న్యాయ తీర్పు విషయంలో మనకు మనమే ఉగ్రత తెచ్చుకుంటా ఉన్నాము. ఇంకా ఉగ్రత అంటే ఏమిటి? ప్రకటన గ్రంథము 14:10 ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఏమిటి దేవుని కోపము? దేవుడు మాట వినలేదు. అయితే ఆ కోపాన్ని సంధి చేయటానికి యేసు ప్రభు వచ్చి రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము చిందించినా కూడా యేసు ప్రభుని విసర్జించి ఆయన రక్తములో నీ పాపములు విడిచి కొత్తగా జన్మించిన శిశువు వలె దేవుని బిడ్డ వలె జీవించకుండా ఇంకా లోక సంబంధిగా నువ్వు జీవిస్తూ దేవుణ్ణి ఎరగనివాడిగా యేసు ప్రభువుని విమర్శిస్తూ ఆయన్ని ఇప్పుడు అందరూ కూడా దేవుణ్ణి విమర్శించేటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. అందరూ కూడా యేసు ప్రభు మీద ట్రోల్స్ చేయటం, అంటే విషయం పూర్తిగా తెలియకపోవటం. విషయం తెలియాలి అంటే తెలియపరిచే వాళ్ళు లేకపోవడం అదొక దురదృష్టవంతం.
సేవకులు ఎలా ఉన్నారు అంటే జేబులు నింపుకోవటం కోసమే, పొట్ట నింపుకోవటం కోసమే, వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం కోసమే వాళ్ళ యొక్క వాక్యాలు, వాళ్ళ యొక్క మరి సేవ, వాళ్ళ యొక్క పరిచర్య ఉంటుందే కానీ వాస్తవంగా నీ కానుక నాకు అవసరం లేదమ్మా, నీ దశంభాగం నాకు అవసరం లేదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, పాప క్షమాపణ పొందు, నిత్యరాజ్యమును చేపట్టు, ఉగ్రత దినముంది, ఆ దినమున అగ్నిగంధకముల్లో కాల్చబడతావు, దేవుడు కేవలం ఈ లోకానికి వచ్చింది, ఆయన రక్తం చిందించింది నీ పాపం నుండి విడుదల పొందటానికి, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అని కుండబద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టుగా యథార్థముగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించేటువంటి సేవకులు మరి ఈరోజు కొదువైపోయారు. మరి ఆ విషయం చెప్పపోతే మరి ఎవరికి తెలుస్తుంది? బైబిల్లో ఉన్న ఫ్యాక్ట్ని ఉన్నట్టు బోధించలేకపోతే మరి అన్యజనులకి, దేవుని ఎరగని వారికి మరి దేవుడు ఎందుకు వచ్చాడనేది ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాస్తవాలు తెలియక వాళ్ళు దేవుణ్ణి విమర్శిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు స్వకీయ బోధ చేసుకుంటున్నారు కనుక వీళ్ళను కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ పాస్టర్ అలాంటోడు, ఈ పాస్టర్ అలాంటోడు, డబ్బు పిచ్చి పట్టింది, ఇతనికి ఆ పిచ్చి పట్టింది, కార్లు పిచ్చి పట్టింది, ఇట్లా వాళ్ళు అంటున్నారు. కానీ ఇవి ఎన్ని చేసినా వాస్తవము చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ఉగ్రత అంటే ఏమయూ కలపబడకుండా, అంటే కల్ముషం కాకుండా. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము ఇక్కడ వాక్యంలో ఏం చేశాడంటే మద్యమును అని వాక్యం వాడాడు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే వైన్, ఈ వైన్ ద్రాక్షారసం, ఈ ద్రాక్షారసముని ఒరిజినల్గా దాంట్లో ఏం కలపకుండా, మంచినీళ్ళు కానీ ఇంకేమీ కలపకుండా అన్నట్లుగా ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము, దేవుని ఉగ్రతలో, అంటే ఆ యొక్క ఉగ్రతకు సంబంధించిన పాత్రలో పోశారంట. ఏమీ కలపలేదు, డైరెక్ట్ కోపాన్ని. దాన్ని తాగాడంట. మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతలు ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఏమిటి అగ్ని గంధకం అంటే? ఆ అగ్ని గంధకమే రెండవ మరణము. ఆ అగ్ని గంధకం అంటే ఎటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండము. ఆ అగ్నిగుండములో పడవేయబడితే అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉగ్రత నుండి, ఈ అగ్నిగుండము నుండి, ఈ భయంకరమైనటువంటి శ్రమ నుండి, ఈ కష్టము నుండి మనల్ని కాపాడటం కోసము యేసు యొక్క రక్తము ఈ భూమి మీద చిందించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసు రక్తము ఎందుకు చిందించబడింది అంటే మనము అగ్నిగుండానికి వెళ్లకుండా. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఉన్న వారందరూ దేవుని బిడ్డలే. ఈ సృష్టిలో ఉన్న వారందరూ కూడా ఏ మతము, ఏ భేదము లేదు, అందరూ సమానమే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవునికి వారసులై ఉన్నారు. కానీ వారు అపవాది చేత బంధించబడి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేసి ఎవరు సజీవుడు, ఎవరు దేవుడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరి యొక్క రక్తములో పాప విమోచనం ఉందనేది తెలుసుకోనియకుండా వారిని అగ్నిగుండానికి, వాడి కొరకు అంటే అపవాది కొరకు ఏర్పరచబడిన అగ్నిగుండములోనికి దేవుని బిడ్డలైన వారందరినీ, అనగా యేసు ప్రభు పంపినటువంటి తండ్రికి వారసులైన వారందరినీ కూడా అగ్నిగుండానికి తీసుకెళ్ళటానికి వాడు ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక ప్రకారమే ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మనేకుండా చేస్తున్నాడు. అలా చేయటం వల్ల ఏమవుతుంది? దేవుడు
ఆయన బిడ్డలు కళ్ళ ముందే ఆ బిడ్డలు నరకానికి వెళతా ఉంటుంటే అది చూడలేనటువంటి దేవుడు, తట్టుకోలేనటువంటి దేవుడు. వారి పాపాలైనా వారికి మారరు, పాపం చేస్తానే ఉంటారు, వారి పాపాన్ని వారు మార్చుకోరు. కాబట్టి నేను ఏం చేయాలని చెప్పని యేసు ప్రభువే తన వాక్ అయినటువంటి ఆ యొక్క దేవుడుగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన శిలువ మరణము చెంది రక్తమును శరీరాన్ని అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు అంటున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధులమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనము ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే యేసు యొక్క రక్తము వలనే నిత్య జీవము అనగా దేవుడు నివసించు స్థలము, ఆ యొక్క నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణములో వెండి బంగారాలు వజ్రాలు వైడూర్యాలతో దగదగ మెరిసేటువంటి ఆ పట్టణములో నీవు దేవునితో నివాసము చెయ్యలాగున యేసు శరీరము యేసు రక్తము మాత్రమే నిన్ను తీసుకువెళ్ళగలదు. అందుకని అంటున్నాడు, నేనే మార్గము. ఎవడు నా శరీరము తిని ఎవడు నా రక్తము త్రాగుతాడో వాడు నిత్య జీవం కలవాడగును, అంచుదినమున నేను వాని లేపుదును. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, కానీ నా శరీరమును నా రక్తమును ఎవడైతే తిని త్రాగుతాడో వాడు నిత్య జీవం కలవాడగును, వాడు దేవుని రాజ్యములోనికి వెళ్ళును అని చెప్పని యేసు ప్రభు వారు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రక్తానికి ఎటువంటి శక్తి ఉంది? యేసు ప్రభు యొక్క రక్తానికి ఎటువంటి శక్తి ఉందంటే, నిన్ను నరకము నుండి, నిన్ను శ్రమ నుండి, నిన్ను ఉగ్రత నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి, అగ్నిగుండము నుండి నిన్ను విడిపించి నిన్ను దేవుని రాజ్యానికి, ఆ యొక్క పరలోక పట్టణానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి కేవలము యేసు ప్రభు చిందించిన రక్తములో ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమ ప్రభావమును, మనల్ని ప్రేమించి ఆయన శిలువ మరణము చెంది ఆయన కొరడా దెబ్బలు కొట్టించుకొని ఆయన ఒళ్ళంతా కూడా గాయాలు చేసుకొని ఆయన నింగికి నేలకు మధ్యగా ఆయన వేలాడి ఆయన చనిపోయి ఆయన రక్తాన్ని శరీరాన్ని కేవలం మన పాపములు మోసుకొని మనలను విమోచించటానికి, మనలను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళటానికి దేవుడు ఈ భూమి మీద బహుగా శ్రమ పొందెను, బహుగా కష్టపడెను, బహుగా ఆయన కన్నీరు కార్చెను, బహుగా ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తమును చిందించెను. అంతటి ప్రేమను మరి యేసు ప్రభు వారు మన ఎడల ఆయన చూయించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికోసమంటే మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలని. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఇంకేదో చేయాలని దేవుడు చెప్పటం లేదు. దేవుడు ఏమి చెప్తా ఉన్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని విశ్వసిస్తే, ఆయన మార్గం ఏంటో తెలుసుకొని, ఆయన వాక్యం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ఆచరించి, ఈ లోకం ఏంటో తెలుసుకొని ఆ లోకాన్ని విసర్జించి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ శరీర సంబంధమైనటువంటి ఆశలు కోరికలను చంపుకుంటూ దేవుని వైపు చూస్తూ, గమ్యం వైపు చూస్తూ, దేవుని రాజ్యము కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ నువ్వు కనిపెడితే ఒక దినాన నువ్వు వెత్తబడతావు, దేవుని రాజ్యానికి వెళతావు. అందుకని ఈ మాట చెప్తున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రారు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే మత్తయి సువార్త 26:20 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడి ఉన్న నిబంధన రక్తము. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము, మరి విలువైనటువంటి రక్తము, యవ్వన కాలపు రక్తం. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు మాట ఎవరైతే విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారు. యేసు ప్రభువుని ఎవరు పంపించారండి? తండ్రి పంపించాడు. తండ్రి ఎలా పంపించాడు? ఆయన వాక్కునే కుమారు రూపంలో పంపించాడు. అందుకని అంటున్నాడు, తండ్రి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసింపువాడు. ఎవరైతే నా మాట వింటారో అని యేసు ప్రభు అంటున్నాడు. నన్ను పంపిన వాని యందు, ఎవరైతే నన్ను పంపారో మరి వాని యందు విశ్వాసం ఉంచుతారో నిత్య జీవం గలవాడగును. వాడు తీర్పులోనికి రాడు. వాడి మీద ఏ పాపం వెలుబడి చేయదు. అగ్నిగుండానికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. వాడు ఎక్కడికి వెళతాడు? మరణములో నుండి జీవములోనికి దాటి వెళతాడు. యేసు ప్రభులో జీవం ఉంది. మరి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మరి మనిషి కుమారుడు మనుషులకు పుట్టినవాడు మనుషుల్లాగే చనిపోతాడు. మరి దేవునికి పుట్టిన వాళ్ళు దేవునిలాగే బతుకుతారు. మనం ఎవరికి పుట్టాం? మనము దేవునికే పుట్టాం. ఎలా పుట్టాం? దేవుడు మట్టిని చేశాడు, బొమ్మని చేశాడు, ఆయన జీవాన్ని మనలో నింపాడు. ఆయన జీవము మనలో ఉంది కాబట్టి ఈ జీవము దేవుని దగ్గరికే వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ జీవము యేసు రక్తములో కడగబడాలి. ఈ జీవము యేసు ప్రభుని నమ్మాలి. ఈ జీవము నమ్మి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి బాప్తిస్మము తీసుకొని లోకములో చేసిన ప్రతి పాపము నుండి విడుదల పొందటానికి, చనిపోయి మరలా బ్రతకడానికి, నీటిలో సమాధి చేయబడి మరలా లేచి యేసును వెంబడించే జీవితం జీవిస్తే ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే సజీవులుగా జీవిస్తున్నారో నువ్వు కూడా నిత్యము జీవిస్తావు. కాబట్టి మరణమును దాటి వారు జీవములోనికి వెళ్ళిపోయారనేది వాక్యం. అందుకని అంటున్నాడు మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూడండి, ఇది దేవుని రక్తం. ఈ రక్తము విలువ తెలియక, యేసు విలువ తెలియక, ఆయన శరీరం విలువ తెలియక, ఆయన పడినటువంటి శ్రమ విలువ తెలియక, నీ కొరకు ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ విలువ తెలియక ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని పేరు చెప్పుకొని ఆ యొక్క లోకము శాశ్వతముగా వారు సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆయన రక్తము కొరకు, ఆయన శరీరము కొరకు, ఆయన ఎందుకు వచ్చాడనే దాని కొరకు ప్రకటన చేసేవారు లేరు అని చెప్పని దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. ఒకవేళ ప్రకటన చేస్తే ఆ గుడ్ ఫ్రైడే నాడు ప్రకటన చేసి ఉండొచ్చు, ఆ ఈస్టర్ పండుగప్పుడు ప్రకటన చేసి ఉండొచ్చు. మిగతా రోజుల్లో ప్రాస్పరిటీ, మిగతా రోజుల్లో ఎటువంటి బోధ చేస్తూ ఉన్నారు? నువ్వు ఆశీర్వదించబడాలా అంటే యేసు రక్తము వాళ్ళకి ఏ బోధ చేయటానికి అనుకూలంగా ఉందంటే యెషయా గ్రంథం 53:5 అంటున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇది చెప్పుకుంటున్నారు. ఇక దేవుని రక్తము దేనికోసం అంట? మనకు స్వస్థత కోసం. దేవుని దెబ్బలు దేనికోసం అంట? మనకు స్వస్థత కోసం. మనకు పడే శిక్ష ఆయన మనల్ని వాటేసుకుంటూ ఆయన కొట్టారంట. ఈ చెప్పుకొని బతుకుతా ఉన్నారు. కానీ ఇది దేవుని రాజ్యం నడిపించదు. దేవుని రాజ్యముకు నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడాలి, పాప క్షమాపణ పొందాలి, నిత్య జీవాన్ని చేపట్టాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం చెప్దామండి, ఆమేన్. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యము హృదయం అనే పలక మీద ముద్రించబడి నాయన ఆ ప్రకారం నడుచుకుంటకు సహాయం దయచేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును అని ప్రభువా మీరు సెలవిస్తున్నారు.
అయా నీ రక్తములో మా యొక్క పాపములు కడగబడి, ఇదిగో తండ్రి మా అపరాధములకు నాయన క్షమాపణ కలిగి, ఈ లోకములో మేము చేసినటువంటి అయా నీపై చేసినటువంటి తిరుగుబాటన్నిటినీ మన్నించి, ఇదిగో నాయన మమ్మల్ని యోగ్యపరిచి నీ రాజ్యములో నాయన నీతో కూడా మేము ఉండులాగున నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఎందరైతే ఈరోజు ఈ వాక్యాన్ని విన్న వారందరినీ కూడా నీ కృపగల హస్తములతో మీరు నింపి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ రక్తము యొక్క విలువను వారు తెలుసుకొని, వారు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని, ప్రభు బలలో అనగా నాయన మరి శరీరానికి సాదృశ్యముగా ఉన్న రొట్టెను, రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసమును వారు తిని తాగి పరిశుద్ధముగా వారు దినములు గడుపుటకు, నీ రాకడ పర్యాంతము వరకు నీకు నమ్మకస్తులుగా ఉండటానికి నాయన ఒక దినాన నువ్వు పిలిచినప్పుడు ఎత్తబడి నీ రాజ్యములో నిన్ను చూసే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరిన మనందరికీ, ప్రత్యేకముగా మన కుటుంబాలకి దేవుని యొక్క మహాకృప తోడై ఉండి, ఆయన రక్తము ద్వారా మన పాపమునకు విమోచనమును దేవుని రాజ్యమునకు నడిపించునుగాక. అందరం చెప్దామండి, ఆమేన్.